తను పోషించుకున్నటువంటి ఈ ఆటో రంగాన్ని రోడ్డుకిడ్చి ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికి తీసుకురావడానికి ప్రధాన కారణం ఈనాటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. కారకులు ఎవరు? తన పార్టీ, తన క్యాబినెట్ కావచ్చు, తన అధినాయకుడు రాహుల్ గాంధీ గారు కావచ్చు, వీళ్ళంతా తీసుకున్నటువంటి ఒక ఆలోచన లేకుండా ఒక అనుచితమైన నిర్ణయం వల్ల ఇవాళ వాళ్ళ ప్రభుత్వం వచ్చి నుండి నేటి వరకు 161 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. ఒక్క మనిషి చనిపోయిందంటేనే తనకున్నటువంటి బంధుత్వం కానీ, తన కుటుంబం కానీ చాలా ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన చేస్తాం. కానీ రాష్ట్ర వ్యాప్తంగా లెక్కలకు వచ్చిన వాళ్ళు ఇంతమంది, ఇంకా అనేక మంది అనేక కేటగిరీలో చనిపోతే ఆ లెక్కలు రాకుండా ఆయనకు ఏదో ప్రజల్లో కానీ మీడియా ద్వారా